మన పాత జీవితంలో ఏమైనా ఇంకా కొన్ని మిగిలిపోయి ఉంటాయి, మిగిలి చేసుకుంటాం మనమని. చాలామంది రక్షణ పొందుతారు, కానీ రక్షణ పొందే కూడా సిగరెట్ కాలుతున్నారంటే సిగరెట్ వాళ్ళు ఏం చేశారు, అలా ఉంచేసుకున్నారు కదా. రక్షణ పొందిన తర్వాత కూడా కొందరు వ్యభిచారం చేస్తూ ఉంటారు. రక్షణ పొందిన తర్వాత కూడా కొంతమంది మందు తాగుతారు. రక్షణ పొందిన తర్వాత కూడా కొంతమంది బూతులు తిడుతూ ఉంటారు. రక్షణ పొందిన తర్వాత కూడా కొంతమంది శాపవచనాలు మాట్లాడుతూ ఉంటారు. రక్షణ పొందిన తర్వాత కూడా కొంతమంది అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. అవునా కదా? చెప్పండి, చెప్పాలమ్మా. మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే నేను చెప్పినట్లు ఏమిటి ఉంటాయి. రక్షణ పొందిన తర్వాత కూడా కొంతమంది కోపపడతారు. ఇవన్నీ మనలో ఏదో ఒక్కటి ఉన్నా సరే ప్రభు మనలోకి రాడండి. ఆయన ఆహ్వానించినప్పుడు ఆయనకి మనకు ఆటంకంగా ఏది ఉన్నదో దాన్ని ప్రభు మనకి ఏం చేస్తాడండి, చూపిస్తాడు. ఎప్పుడైతే ఆయన్ని సాధారణంగా నువ్వు ఆహ్వానించావో ఆయనకి నీకు అడ్డొచ్చేవి ఆయన అలా స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాడు. దావీదటండి, నాలో నుండి నువ్వు వెలుపలికి వెళ్ళొద్దని, నాలోకి రమ్మని ప్రభుని ఆహ్వానిస్తూ ఉంటే దావీదుకి ఏం కనబడుతున్నాయట తెలుసండి, తన రహస్య పాపాలు కనబడుతున్నాయట. ఏం కనబడుతున్నాయి? రహస్య పాపాలు కనబడుతున్నాయటండి. అంటే రహస్య పాపాలు అంటే ఏంటో తెలుసండి అండి. చాలామంది మనుషులకు కనబడే పాపాలు వదిలేస్తారండి. మనుషులకు కనబడిన కొన్ని పాపాలు ఉన్నాయండి, వాటిని అలాగే ఉంచుకుంటారండి. కానీ దేవుడు వాటిని కూడా చూస్తున్నాడు. మనుషులకు కనబడిన ప్రతిదీ కూడా ఆయన కనబడుతుంది. ఆయన ఒకసారి ప్రవక్త అయినటువంటి సమూయేలుతో అంటున్నాడు, మనుషుల పైరూపమును చూస్తాడు కానీ యెహోవా హృదయాంతరంగాలను చూస్తాడండి. రహస్య పాపాలు ఎక్కడుంటాయో తెలుసండి. కొంతమంది భార్యకు కూడా చెప్పకుండా దాస్తారండి, అది ఎక్కడున్నది. కొంతమంది భర్తకు కూడా చెప్పకుండా దాస్తారు, అవి ఎక్కడున్నాయి. కొంతమంది బిడ్డలకు కలపకుండా దాస్తారండి, అవి ఎక్కడున్నాయి. హృదయంలోనే కదండి. అవి కూడా ఎవరు చూస్తున్నారటండి, దేవుడు చూస్తున్నాడు. ఆయన కంటికి చాటైనది మరుగైంది ఏది లేదండి. ఆయన కన్నులు ఎలాంటివి అంటే తెలుసండి, మనం ఎన్ని వస్త్రాలు శరీరం వేసి కప్పుకున్నా సరే లోపల ఏముందో చూస్తాడండి. చూడండి, మన బట్టలు వేసుకుని వెళ్తాం, పడుకునేటప్పుడు మనల్ని ఎక్స్రే తెస్తారు. మన బొయ్కులు తప్ప శరీరం కానీ వస్త్రం కానీ ఏమైనా కనపడతాయి చెప్పండి. ఎక్స్రేలో శరీరం కానీ యొక్క వస్త్రం కానీ తలకి తీస్తాడు, తల వెంట్రుకలు ఎక్కడైనా కనపడతాయండి చెప్పండి. ఏం కనపడవండి, లోపల ఉన్నాయి కనపడతాయండి. ఏం కనపడతాయి? బొయ్కులు కనపడతాయి. అలాగే దేవుని యొక్క కన్ను కూడా ఎటువంటి కన్ను తెలుసండి, ఎక్స్రే కళ్ళు అటండి. అయింది ఇక్కడ ఉన్న మనందరిని కూడా ఒకేసారి స్కాన్ చేసేస్తాడండి. ఒకేసారి మన స్థితి అంతా చెప్పేయగలదండి. అందుకే ఆనాటి పరిచయులు శాస్త్రులు ముఖాముఖిగా ఆయనతో మాట్లాడడానికి ఏమయ్యేవారటండి, భయపడిపోయేవారటండి. అర్థం అవట్లేదండి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో తెలుసండి. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనది జరిగించుటకటండి. ఇప్పుడు మనము మన దృష్టికి అనుకూలంగా మనం జీవించడం కాదు, కానీ దేవుని దృష్టికి మన అనుకూలంగా మనం జీవిస్తే దేని కొరకైతే మనం ఇక్కడికి వచ్చామో దాన్ని మనం ఏం చేయగలుగుతామండి, స్వతంత్రించుకోగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరని ఎవరి గురించి చెప్పాడు తెలుసండి? ఇక్కడ ఉన్న మన గురించి చెప్పాడండి ఆయన. చాలామంది ఏమనుకుంటారంటే లోకంలో ఉన్నవారు అందరినీ పిలుస్తున్నాడు కదా ఆయన. పిలువబడిన వారంటే బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు, ఏర్పాటు చేయబడిన వారు అయితే మనం అనుకుంటామని. కానీ వాక్యం అలా చెప్పట్లేదండి. ఈ నాలుగు గోడల మధ్యనున్న మనం అందరం పిలువబడినటువంటి వారు.
ఈ పిలువబడిన మనలో నుండి ఏర్పాటు చేయబడిన వారు కొందరేనండి. ఆ ఏర్పాటు చేయబడిన ఆ కొందరిలో నీ ఉండాలని ఆశపడితే యేసు క్రీస్తు తన దృష్టికి అనుకూలమైనది మీలో జరిగించడానికి ఆయన ఇష్టపడినాడు. అది జరగడానికి మీరు ఆయనకి ఏమివ్వాలి? అవకాశం ఇవ్వాలండి. ఒక పనివాడు చేయాలంటే ఆ పనివాడు పని చేయడానికి మనం ఏమివ్వాలి? అవకాశం ఇస్తేనే కదా పని చేయగలుగుతాడు. మనమే పని చేసుకుంటే పనుడు పని చేస్తాడా? అలాగే యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసండి? పని చేయడానికి వచ్చాడండి. ఏం పని అంటే మనలను తన వలే మార్చడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆయన పోలికలో పుట్టినా సరే మన తండ్రి ద్వారా మనలోకి వచ్చిన జీన్స్ ఏంటో తెలుసండి. మన ఆదిమ పితరుడు ఆదాములో నుండి మనలోకి వచ్చిన జీన్స్ ఏంటో తెలుసండి? మరణము. ఆ మరణాన్ని కొట్టివేసి మనల్ని తన రూపములోనికి, తన స్వారూప్యములోనికి, మహిమ దేహములోనికి మనల్ని మార్చడానికి క్రీస్తు లోకంలోకి వచ్చాడండి. ఆయన పని ఏంటంటే మానవులను తనలాగా మార్చటమే దేవుని పని అండి. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తుకి లోకంలో ఉన్న మిగిలిన జీవరాశులతో ఆయనకి పని లేదండి. ఆ జీవరాశులతో పని ఉంటే సువార్త జీవరాశులకే చెప్పి ఉండేవాడండి. కానీ ఆయనకున్న పని అలా ఎవరిదండి? మనతోటే పని. మనల్ని తనలాగా మార్చడం కోసం, అలా ఆయనలాగా మార్చడం కోసం మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన పిలుచుకున్నాడండి. మనము ఆయనలాగా మార్చబడాలంటే ఆయన దృష్టికి అనుకూలమైనది మనలో ఏమవ్వాలి? జరగాలి. అర్థమవుతుంది? అర్థమవట్లేదండి? మీరు శ్రద్ధగా వింటున్నారనుకోండి, ఒక నూతనమైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మను మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. మీకు శ్రద్ధ ఉన్నదో లేదనేది నాకు తెలియదు, కానీ నన్ను ఇక్కడ నిలబెట్టి నాలో ఉండి మాట్లాడుతున్న ప్రభువుకి వాక్యము దాని కార్యాన్ని మనం జరగనిచ్చామనుకోండి, అది ఊరుకోదండి. దాని కార్యము మనలో జరగాలంటే వాక్యానికి పూర్తిగా మనలో ఏమవ్వాలి? చోటు ఇవ్వాలి. వాక్యానికి ఎప్పుడైతే మనం చోటిచ్చామో ఆ వాక్యము మనలో పనిచేయటం ప్రారంభిస్తుందండి. వాక్యము పనిచేయటం ప్రారంభించిందంటే మన నరములలో, మూలుగుల్లోకి అది ప్రవేశించి ప్రతి స్థలమును కూడా అది ఏం చేస్తాడండి? శుద్ధీకరించి మనలో ఉన్న ప్రతి అవయవాన్ని వాక్యములాగా మార్చేస్తుందండి. అర్థమైందా? వాక్యమే ఒక వ్యక్తిని వాక్యములాగా మార్చగలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దానికి పూర్తిగా మనం ఏం చేయాలి? మనలో అవకాశం ఇవ్వాలి. మనలను తనలాగా మార్చడం కోసం ఆయన మానవ శరీరమును దాల్చి, ఏ శరీరమును దాల్చాడండి? మానవ శరీరమును దాల్చి మనము పొందవలసిన శిక్షను తానే పొంది, ఆయన మృతి పొంది తిరిగి లేచి మనమందరము మరణించకుండానట్లుగా ఆయన మనలను ఆయనతో పాటు ఏం చేశాడు తెలుసండి? సజీవులుగా చేశాడండి. ఆయన యొక్క ఉద్దేశం ఏంటో తెలుసండి? ఇక్కడ తేటగా చెప్తున్నాడు 21వ వచనములో, మరి మృతులలో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. మనం జరిగించడం కాదండి, ఆయనను మనలో ప్రతిష్ఠించుకుంటే, వాక్యానికి మనలో అవకాశం ఇస్తే ఆ వాక్యము మనలో ఆయన దృష్టికి అనుకూలమైనది వాక్యం ఏం చేస్తా? మనలో జరిగిస్తూ ఒక్కనాటికి మనల్ని ఆ పరలోకానికి వెళ్ళడానికి ఏం చేస్తుంది? వాక్యం మనల్ని సిద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా జరగాలంటే ప్రియమైనటువంటి వారరా, ఆయనకి మనలో ఏమివ్వాలి? మనం చోటివ్వాలి. ఏమివ్వాలండి? చోటివ్వాలండి. యేసు ప్రభు ఏం కోరుకుంటున్నాడండి? మనలో ఆయన ఒక చోట అన్నాడు, రాయి మీద రాయి కట్టబడినటువంటి ఇటువంటి గొప్ప కట్టడంలో, గొప్ప మందిరంలో నివసించడానికి ఆయన ఇష్టపడట్లేదటండి. శృంగారంగా దేవాలయాలు కడుతున్నారు కదండి, అటువంటి ఆలయంలో ఆయన ఉండడానికి ఇష్టపడట్లేదట. ఆయన దేన్ని కోరుకున్నాడు తెలుసండి? మట్టి దేహము ధరించుకున్నటువంటి
నీ హృదయములో, నీ యొక్క దేహములో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా? మీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడని మీరు ఎరగరా? ఈ దేహము దేవుని ఆలయం. ఇది దేవుని ఆలయంగా ఉండాలంటే వాక్యం ఈ ఆలయంలోకి ఏం చేయాలండి? వెళ్ళాలి. ఎప్పుడైతే వాక్యము ఆలయంలో ఉందో అక్కడ ఏం జరగదు తెలుసండి? క్రయ విక్రయాలు జరగవు, అక్కడ వ్యాపారం జరగదండి. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందండి? క్రయము విక్రయాలు జరుగుతున్నాయి. అక్కడ ఏం జరుగుతుంది? పాపం జరుగుతుంది. యేసు ప్రభు వారందరిని గద్దించి వారందరిని పంపించి ఆయన ఒక మాట అన్నాడు, నా తండ్రి నివాసమును దొంగల గృహగా చేశారా, వ్యభిచారులు నిలయంగా చేశారా, ఇక్కడ నుండి పారిపోండి అని వారందరిని కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. ఈ దేహము దేవుని ఆలయము. ఈ ఆలయములో ప్రభు నివసించాలి. ఆయన నివసించాలంటే ఆయనకు మనం ఏమివ్వాలి? అవకాశం ఇవ్వాలి. వాక్యానికి అవకాశం ఇవ్వాలి. అనగా దివారాత్రులు దేవుని యొక్క వాక్యమును మనం ఏం చేయాలండి? ధ్యానం చేయాలి. దివారాత్రులు సమయము దొరికినప్పుడల్లా వాక్యాన్ని మనం ధ్యానం చేయాలండి. ఎప్పుడైతే వాక్యాన్ని మనము ఎక్కువగా ధ్యానం చేస్తామో కుడెడములకు తొట్టులు పడిపోకుండా, శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచి తిని, శ్రమ కలిగిన తర్వాత నీ ధర్మశాస్త్రం బాగుగా నేను నేర్చుకున్నాను అంటున్నాడండి. ఎవరు? భక్తుడైన దావీదు. ఇందు నిమిత్తము నేనేమనుకున్నానంటే శ్రమ కలుగుట నాకు మేలనుకున్నాను. శ్రమ సంభవించిన తర్వాత అతను ఏం చేసేటండి? ధర్మశాస్త్రమును బాగుగా ధ్యానం చేసేటండి. ధర్మశాస్త్రమును ధ్యానం చేస్తే అతనికి అర్థమైంది ఏది చేయాలో ఏది చేయకూడదు. ధర్మశాస్త్రమును ధ్యానించక ముందు తాను అన్నీ చేయొచ్చు అనుకున్నాడండి. కానీ ధర్మశాస్త్రం ధ్యానించిన తర్వాత అతనికి అర్థమైంది ఏంటండి? యాజకుడు చేసే పని యాజకుడు చేయాలి, రాజు చేసే పని రాజు చేయాలి, దేవుడు చేసే పని దేవుడు చేయాలని దేని ద్వారా నేర్చుకున్నాడటండి? ధర్మశాస్త్రము ద్వారా తెలుసుకున్నాడండి. తెలుసుకున్నాడు కనుకని దేవుడు అతన్ని గూర్చి మాట్లాడుతూ అన్నాడు, దావీదు నా హృదయానుసారి. దేన్ని అనుసరిస్తున్నాడట? దేవుని హృదయాన్ని అనుసరిస్తున్నాడట. అర్థం ఏంటండి? దేవుడు తన పట్ల ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని అతను ఏం చేస్తున్నాడు? జరిగిస్తున్నాడు. దేవుని దృష్టికి అనుకూలమైంది. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయన దృష్టికి అనుకూలమైనది చేయడానికి, అనుకూలమైనది మనలో జరగడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అది దేవుని యొక్క పిలుపు యొక్క ఉద్దేశం. ఏ రోజైనా నువ్వు ఆలోచన చేసావా, నాయనా నువ్వు నన్ను పిలుచుకున్నావు కదా, నీ ఉద్దేశ ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా అని నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే నీకు అర్థమైపోతుంది దైవ చిత్తానుసారమైన జీవితం నీలో ఉందా లేదా అనేది. ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైన మనస్సును నువ్వు కలిగి ఉన్నావో, దేవుని చిత్తాన్ని నువ్వు ఎప్పుడైతే నీలో జరగడానికి నువ్వు అవకాశం ఇచ్చావో ఆ తండ్రి యొక్క సాన్నిధ్యమునకు నీవు సిద్ధపడుతున్నావు అని అర్థమైంది. దానికి మనం సిద్ధపడకపోతే అందరిలాగే పుట్టాము, అందరిలాగే బతికాము, అందరిలాగే చచ్చిపోతాము. ఇవన్నీ కామనే కదా ఏమండి? పుట్టుక కామను, జీవించడం కామను, చచ్చిపోవటం కామను. ఇదే జీవితం కాదని బైబిల్ బోధిస్తుంది. బైబిల్ చెప్పేది ఏంటండి? జీవితార్థం ఇది కాదు. పుడతం, జీవించడం, చచ్చిపోవటం కాదు. నీ పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాన్ని నువ్వు సఫలపరిచి ఆయన చిత్తాన్ని నీలో జరిగిస్తే నీవు చేరవలసిన స్థలానికి, నీ గమ్య స్థలానికి నువ్వు చేరతావు. అందుకే పిలువబడిన మనం అందరం ఒక గురి కలిగి మనం ప్రయాణం చేయాలి. గురి లేని ప్రయాణం ఎలాగుంటుందండి? ఏమండి? గురి లేకుండా ఎవరైనా ప్రయాణం చేసాడు అనుకోండి, వాడు దేశ దిమ్మరే. గురి కలిగినటువంటి వాడు తను ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి. అబ్రహాముకి గురి కలిగి ఉన్నాడు కనుక అతను చేరవలసిన వాగ్దత్త దేశంలో దేవుడు అతను నిలబెట్టాడు. తన సంతానం స్వాచ్ఛముగా పొందవలసిన దేశములు అబ్రహాం ఎలాగున్నాడో తెలుసండి?
పరవాసిగా జీవించాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, నీవు కూడా నీ గమ్యస్థలానికి నువ్వు చేరాలి. గురి వద్దకు నువ్వు పరిగెత్తాలి. గురి వైపే నీ దృష్టి ఉండాలి. ఆ గురి ఏంటంటే దేవుని రాజ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యములో నువ్వు ప్రవేశించాలంటే యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో మరి జరగటానికి మనం ఆయనకి ఏమివ్వాలి? అవకాశం ఇవ్వాలి. అంటే ఈ రాత్రి మనం నేర్చుకుంది ఏంటండి? దేవునికి మనం ఏమివ్వాలి? ఏమంటే మనల్ని బాగు చేయాలంటే దేవునికి ఆయనకి మనం ఏమివ్వాలి? ఏమండి, శాపగ్రస్తులమైన మనము ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చబడాలంటే, నరకానికి వెళ్ళవలసిన మనము స్వర్గానికి వెళ్ళాలంటే మనం ఆయనకి ఏమివ్వాలి? చెప్పండి గట్టిగా. అవకాశం ఇవ్వాలి. వాక్యమును అనగా ప్రభువుని మనలో నివసింపనీయాలి. మనము ఎప్పుడైతే ఆయన మనలో నివసించాడో మన దృష్టికి అనుకూలమైనది కాదు, కానీ ఆయన దృష్టికి అనుకూలమైనది మనం చేస్తామండి. ప్రభు మనలో నివసించలేదనుకోండి, మనం జరిగించే పనులన్నీ కూడా ఎలాగుంటాయండి? మన దృష్టికి అనుకూలంగా ఉంటాయి. ఒకడు తన దృష్టికి అనుకూలమైనది చేశాడు అనుకోండి, అందరూ వెళ్ళవలసిన స్థలానికి వాడు అండి. మన పూర్వీకులు చూస్తున్నాం, వాళ్ళు ఏం చేశారు? పుట్టారు, బ్రతికారు, చచ్చిపోయారు. మనం కూడా పుట్టాము, బ్రతుకుతున్నాం. మంచోడు బ్రతుకుతున్నాడు, చెడ్డోడు బ్రతుకుతున్నాడు, ఉన్నవాడు బ్రతుకుతున్నాడు, లేనోడు బ్రతుకుతున్నాడు. ఎవరికి పెద్ద ఎక్కువ కలిగింది ఏమీ లేదండి. ఉన్నవాడికి ఎక్కువ, లేనోడికి తక్కువ అని కలిగింది ఏమీ లేదు. అందరూ ఒకేలాగా వెళ్ళిపోతున్నాం. దానివల్ల జీవితం యొక్క అర్థం ఏంటి? మనం ఆలోచించాలి. మన జీవితం ఇంతేనా? ఎందుకు మనం పుట్టాం? ఎందుకు మనం పిలువబడ్డాం? దేని కొరకు మనం జీవిస్తున్నాం? దేనిని మనం సాధించాలి అని ఆలోచిస్తే మనకు అప్పుడు అర్థమవుతుంది మనం ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో. మన బ్రతుకు ఒక బ్రతుకేనా? మన బ్రతుకు ఒక బ్రతుకేనా అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బ్రతుకు గురించి మనం ఆలోచించినప్పుడు మన బ్రతుకు మనకే గొప్పగా కనబడుతుంది. ఒకరు చూసి పెద్దోళ్ళు అంటారు, కుక్క బతుకుతుంది నువ్వు బ్రతుకుతున్నావు అంటారు, పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు అంటారు. అందరిలాగే మనం బ్రతికితే దానివల్ల ఏమీ లేదండి, ప్రయోజనం లేదు. మన బ్రతుకు మారాలి. మనము మార్పు చెందడానికి ప్రభు మన లోకంలో నుండి వేరుపరిచి ఆయన సాన్నిధ్యంలో మనం నిలబెట్టాడు. కనుక ఆలోచించండి, నువ్వు ఎందుకు పుట్టావు? ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు? ఎందుకు నువ్వు పిలువబడ్డావు? పిలిచిన వాని యొక్క ఉద్దేశం ఏంటి అని నువ్వు ఆలోచిస్తే తప్పనిసరిగా ప్రభు నీలో నివసించడానికి నువ్వు అవకాశం ఇస్తావు. నిన్ను మార్చడానికి ప్రభుకు అవకాశం ఇస్తావు. నిన్ను సిద్ధపరచడానికి ప్రభుకు అవకాశం ఇస్తావు. నిన్ను తనలాగా మార్చుకోవడానికి ప్రభుకు నువ్వేం చేస్తావు? అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తాడు? నిన్ను తనలాగా మార్చేస్తాడు. దేశం పౌలు మాటలంటుంటే అగ్రిప్పరాజు ఒక మాట అన్నాడు, నన్ను కొన్ని నీలా మార్చేద్దాం అనుకున్నావా అన్నాడు. మార్చేస్తానికి ఏమైనా చేసాడా? కర్రట్టుకుని చెప్పాడా? ఏమండి, కర్రట్టుకుని ఏమైనా చెప్పాడా? లేకపోతే మాయలు మంత్రాలు చేసి చెప్పాడా? ఏం చెప్పలేదండి. మంచి మాటలు చెప్తున్నాడండి. యేసు ప్రభుని గూర్చి చెప్తున్నాడు, విశ్వాసమును గూర్చి చెప్తున్నాడు, మరణమును గూర్చి చెప్పాడు, జీవాన్ని గూర్చి చెప్పాడు. రాజు కూడా భయం కలిగింది, నేను కూడా మారిపోవాలి, నేను కూడా మారు మనసు పొందాలనుకున్నాడట. నేను మాట్లాడుతుంటేనే నేను కూడా బాప్తీసం తీసుకోవాలనుకున్నాడట. వెంటనే సాతాను ఏం చేసిందట? భద్రైపోతున్నారా బాబు అని మెలకు చేసిందట. ఏ మెలకువ? సాతాను మెలకు వేరండి. వెంటనే రాజు అన్నాడట, నన్ను కూడా నువ్వు ఇలా మార్చేద్దాం అనుకున్నావా? నీకేం చెప్పగాయి బాబు, నువ్వు నీతిమంతుడివి అని ఏం చేశాడంటే ప్రజలను సంతోష పెట్టడానికి కోసం అతనికి శిక్ష విధించాడు. కానీ శిక్షింపబడ్డాడండి. ఏమండి, ఒక దీపఖండానికి పంపించడానికి సౌలుతో పాటు కొంతమంది ఖైదీలు పంపించారు. అయితే ఓడ మార్గ మధ్యలో ఏమైందట? తుఫాన్లో చిక్కుకుందట.
ఆ వాడను నడుపుతున్న వారు అన్నారట, ఈ పాపిస్టులందరినీ మన వాడెక్కిచ్చారు, వీళ్ళలో ఎవడెవడికి కీడు చేసాడో తెలియదు, కానీ ఈరోజు మన ప్రాణాలు పోతాయి అన్నారట. మీ దేవుళ్ళకి మీరు మొక్కేసుకోండి, ప్రార్థన చేసేసుకోండి, ఇక మనం చచ్చిపోతామని. అప్పుడు పౌలు అన్నారట, గడిచిన రాత్రి ప్రభు నాకు దర్శనమిచ్చాడు, నాతో మాట్లాడాడు. వాడ మొక్కలైపోద్ది, వాడేమైపోద్ది, మొక్కలైపోద్ది, కానీ ఇందులో ఉన్నటువంటి ఒక్క మనిషికి కూడా ఏం జరగదు అన్నాడంటే, హాని జరగదు, ఒక్కడు కూడా చచ్చిపోడంటే వాళ్ళు నమ్మలేదటండి. వాడ పగిలిపోయి ఇలా బ్రతుకుతామేంటి అనుకున్నారట. ఏమండి, వాడ పగిలితే ఏమవుతుంది, చచ్చిపోతారు లేదండి, కానీ వాడ పగిలితే ఎలా బ్రతుకుతాం అనుకున్నారట. ఆ వాడ పగిలిపోయిన తర్వాత ఆ చెక్కలు, ఆ బద్దలు ఉంటాయి చూడండి, ఆ బద్దలో చెక్కలు అట్టుకుని అందరూ ఏం చేశారట, ఒడ్డుకొచ్చేసారట. ఎవరు చెప్పారు ఈ మాట? బ్రతుకుతారని ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? పౌలు చెప్పాడు. పౌలుకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇందులో ఎవడో పాపం చేశాడు, వాడిని బట్టి ఎంత శోధన వచ్చిందని ఆ వాడని నడుపుతున్న వారు అనుకుంటే, నేనంటాను అందులో ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఆ నీతిమంతుని కొరకు వాడలో ఉన్నటువంటి వారు అందరినీ దేవుడు ఏం చేశాడండి, కాపాడాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. నీ నీతి నిన్ను రక్షిస్తుంది, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ ఇరుగు పొరుగు వారిని రక్షిస్తుంది, నీ గ్రామాన్ని, నీ దేశాన్ని కూడా నీ నీతి ఏం చేస్తుందండి, రక్షిస్తుంది. కనుక మనం నీతిమంతులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు మనం నీతిమంతులుగా ఉండగలుగుతాం తెలుసండి, ఆయన దృష్టికి అనుకూలమైనది మనలో జరిగితే మనం ఏమవుతామండి, అనీతిమంతులు కాస్త ఏమైపోతారు, నీతిమంతులు అయిపోతారు. పాపులు కాస్త ఏమైపోతారండి, పరిశుద్ధులుగా మార్చబడిపోతారండి. కనుక ప్రియ దైవ జనాంగమా, ఈ రాత్రి ప్రభు తన చిత్తాన్ని జరిగించడానికి ఆయనకు మనం ఏమిద్దాం, అవకాశం ఇద్దాం. దేవుణ్ణి అడుగుదాం, అందరూ కూడా మోకరించి అడుగుదాం, ప్రభా నీవు నాలోకి వచ్చి నీ చిత్తాన్ని నాలో జరిగించు ప్రభా. ఏ ఉద్దేశంతోనైతే నేను పిలువబడ్డాను, ఏ యొక్క మరి ప్రణాళిక ప్రకారం నన్ను పిలుచుకున్నావో ప్రభా, మరి నాకు దాన్ని తెలియచేసి దాని ప్రకారం నేను జీవించడానికి సహాయం చేయమని ఎవరు మట్టుకు వారు ప్రభుని అడుగుదాం. మౌనంగా ఎవరు ఉండొద్దండి, నోరు తెరిచి అడగండి. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ఎంతో తేటగా నాతో మాట్లాడవయ్యా, ఎంతో తేటగా మాతో మాట్లాడవయ్యా. నీ దృష్టికి అనుకూలమైంది నాయన, యేసు క్రీస్తు దృష్టికి అనుకూలమైనది నాయన నాలో మీరు జరిగించండి. నీ దృష్టికి అనుకూలమైనది నాలో జరిగించు. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, ఈ రాత్రి విత్తబడిన వాక్యము నాయన ప్రతి ఒక్కరూ నివసింపజేసి నీ దృష్టికి అనుకూలమైనది మాలో నాలో జరగడానికి మీరు సహాయం చేయండి. చిన్నపిల్లలు, యవనస్తులను దీవించండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్ రోగులను స్వస్థపరచండి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరిలో మీరు ఫలింపచేయండి. మంచి నేలపడి విత్తనం ఎలాగైతే 30 దంతులుగా 60 దంతులు 100 దంతులుగా ఫలించిందో, ఆ రీతిగా 100 దంతులుగా ఫలింపజేసి నీ నిత్య రాజ్యమునకు మమ్మల్ని సిద్ధపరచమని మా కొరకు ప్రాణం పెట్టిన యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాము తండ్రి, ఆమేన్.